కాపాడుకోలేనప్పుడు, మీ గుడిని మీ దేవుడే కాపాడుకోలేనప్పుడు మిమ్మల్ని ఏం కాపాడతాడనేవాళ్ళు. ఆ కాన్సెప్టే ఆ రోజులలో ధర్మం మన దాని నుంచి హిందువులు ముస్లింల్లోకి మారడానికో క్రైస్తవంలోకి మారడానికో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అయింది. ఎందుకంటే ఇంత జరిగితే మన దేవుడు మనల్ని కాపాడలేదు, ఆయన గుడిలోనే ఉన్నటువంటిది దోచుకెళ్తుంటే కూడా వాడు దర్జాగా ఉన్నాడు, మనం ఇబ్బంది పడుతున్నాం అన్నటువంటి దీంతో దాంట్లో తప్పు లేదనుకుని మతాలు మారినటువంటి వాళ్ళే ఇవాళకి కూడా ఆ ముత్తాతల తర నుండి ఇప్పటిదాకా కొనసాగుతున్నది. ఇప్పుడు అట్లాంటి స్టేజ్, ఎందుకంటే కోట్లాది మంది 150 కోట్ల మందిలో ఏ ఒక్కళ్ళన్నా సరే హిందువుల్లో దేవుణ్ణి వ్యతిరేకిస్తారా, తిరుమలని వ్యతిరేకిస్తారా, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటిది లేదే. వాళ్ళందరూ పవిత్రంగా భావించేటటువంటి ప్రసాదంలో అపవిత్రం చేస్తే పసిగట్టలేడా దేవుడు? ఖచ్చితంగా పసిగడతాడు. నాకు తెలిసి అక్కడ దేవుడికి అపచారం చేసినోడు ఎవ్వడు సవ్యంగా ఉండడని నేను అనేకసార్లు చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు అపచారం జరగకపోయినా జరిగిందనినా, జరిగినా కూడా జరగలేదని చెప్తున్నారు అన్నటువంటిది కోర్టు మాటలతో కొత్త చర్చకి తావిచ్చినట్టయింది. ఫైనల్గా ఇక్కడ పాయింట్ ఎక్కడికి వచ్చింది అంటే, కలిపారా లేదా? మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నటువంటిదే, కలిపిన లడ్డూలో కలపలేదన్నట్టు మన చంద్రబాబు గారు కూడా లడ్డూ కలిపారో లేదో అనే పదం తను కూడా వాడారుగా చివరికి. ఏది జగన్కి సంబంధించిన డిక్లరేషన్ అంశం మీద ప్రెస్ మీట్ అప్పుడు వాడారు కదా. నూనె అయితే, ఆ నెయ్యి అయితే వాడారు, లడ్డూనా కాదా అన్నది పక్కన పెడితే అని